మనం ఒక చిన్న కాన్సెప్ట్ ఇది ఎట్లా అంటే మనం ఏ సబ్జెక్ట్ చదివినా కానీ దాన్ని లింకప్ చేసుకొని చదివితే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను సైన్స్ సోషల్ లింకప్ చేసి చెప్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు చూడండి, 1757 బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు కదా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అంటే 100 ఇయర్స్ తర్వాత అంటే 1857లో తిరుగుబాటు జరిగింది. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే 100 ఇయర్స్ పట్టిందనమాట. అంటే దాని మొదటి స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటారనమాట. అదే చూడండి సైన్స్లో తీసుకుంటే అదే 1857లో లూయి పాశ్చర్ కిణ్వనంను కనుగొన్నారు. కిణ్వనం అంటే ఏమిటి? చక్కెరను ఆల్కహాల్గా మార్చడం అనమాట. నెక్స్ట్ మార్చడానికి మనకి ఈస్ట్ అనేది కలిపినప్పుడు చక్కెరను ఆల్కహాల్గా మారుతుంది అనమాట. దీన్ని కిణ్వనం అంటే అది లూయి పాశ్చర్ కనిపెట్టారు. అదే మళ్ళీ 1876 తీసుకుంటే రాబర్ట్ కోచ్ అంటే ఆంథ్రాక్స్ అనే వ్యాధికి బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది బ్యాసిల్లస్ ఆంథ్రాక్స్ అనేది మందుని కనుగొన్నాడు అనమాట. నెక్స్ట్ అదే ఇక్కడ 1757 జరిగిన తర్వాత అదే 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా కనుగొన్నాడు అనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1919, 1929 ఇవి రెండు తీసుకుంటే 1919 అనేది గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలో చేరాడు. అదే 29 తీసుకుంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ శిలీంధ్రం నుండి పెన్సిలియంను తయారు చేశాడు అనమాట. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు చూస్తే బ్యాక్టీరియాలో టీ ఉంది. అప్పుడు టీబీ అంటే ఏమిటి? క్షయ. మళ్ళీ టీనే వస్తుంది టైఫాయిడ్. క్షయ అంటే కలరా, క్షయ అయిపోయింది కలరా అనమాట. ఇవన్నీ కూడా కాకా ఉంది కాబట్టి ఇది బ్యాక్టీరియా కిందకి వస్తుంది. ఆ క్షయ అయితే గాలి ద్వారా వస్తుంది. కలరా అంటే నీరు, ఆహారం. టైఫాయిడ్ అంటే నీరు, అంటే మనకి నీరు ఎప్పుడైనా చేంజ్ అయితే టైఫాయిడ్ వస్తుంది అట్లా. ఇంకా వైరస్ గురించి తీసుకుంటే అంటే మనకి ఇవి కూడా హెపటైటిస్ ఏ, తట్టు, చికెన్ ఫాక్స్ లేదా ఆటలమ్మ అని అంటారు, పోలియో ఇవన్నీ కూడా మనకి వైరస్ వల్ల వస్తాయి. ఈ పోలియో అనేది చూసినాం నల్గొండలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు వంకరగా పోతాయి. అంటే నీళ్లు తాగడం వల్ల అది జరుగుతూ ఉందన్నమాట. ఇంకా చికెన్ పాక్స్ అంటే గాలి ద్వారా తాకడం ద్వారా జరుగుతుంది. ఇంకా ప్రోటోజోవా అంటే మలేరియా అనమాట. మలేరియా మనకు ప్రోటోజోవా వస్తుంది, అది దోమల వల్ల. దీన్ని ఆడ ఎనాఫిలస్ దోమ అని అంటారు. ఆడ ఎపిస్ దోమ అయితే గిన డెంగ్యూ అనమాట. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.